హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన టీకే బందేనవాజ్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో సోమవారం నాడు మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ తనయులు బందేనవాజ్ ఆధ్వర్యంలో జరిగిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతం చేసిన సందర్భంగా బుధవారం నాడు ఎంపీపీ కార్యాలయంలో మండల యూత్ అధ్యక్షులు టీకే బందేనవాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ వైసీపీ నాయకులకు, ముస్లిం మత పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో జగనన్నకు పట్టం కట్టాలని, ముస్లిం మైనార్టీల అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమన్నారు. ఎమ్మిగనూర్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక, కర్నూలు జిల్లా ఎంపీ అభ్యర్థి బివై రామయ్యను ఓటు వేసి భారీ మెజార్టీతో వైసీపీ పార్టీని గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె మహబూబ్, ముల్లా రఫీ, పి నద్దిముల్లా, చికెన్ రాజా, కొండల బందేనవాజ్, దుబ్బుడు ఖాదర్, అల్లబండ సత్తార్, కొండల ఖాసిం వలి, మహమ్మద్ తదితర ముస్లిం వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న జరిగిన ముస్లిం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి బుట్టా రేణుక మేడం గారికి, అలాగే ముస్లిం సోదరులు సోదరీమణులకు నా యొక్క నమస్కారాలు, అస్సలాము అలైకుం. నిన్న మనమంతా మండలమంతా తిరిగిన తర్వాత ముస్లింల అభిప్రాయాలను తీసుకొని ఒక అర్జీలు తీసుకొని మేడం గారిని కలవాలని మనమంతా ఎంతో కృషి చేస్తే ప్రతి ఊరు నుంచి, పల్లెల నుంచి, టౌన్ నుంచి చాలామంది ముస్లింలు కలిసి విజయవంతం చేసిన ప్రతి ముస్లింలకు, అలాగే నాతో సహకరించిన ప్రతి కార్యకర్తకు, ముస్లింలకు నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే అవకాశం మన బుట్టా రేణుక మేడం గారు కానీ గెలిస్తే మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చగలిగిన నాయకురాలు శ్రీమతి బుట్టా రేణుక మేడం గారు. ఆమె ఖచ్చితంగా మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల కంటే ఒక పెద్దపీట వేస్తుంది. మన దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి మనకెంతో విధంగా సహాయపడినారు. అలాగే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇమాములకు కానీ, తర్వాత మన అణగారిన వర్గాలకు అధికారం దక్కాలన్నా, నిర్భేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కావాలన్నా, మన అవ్వాతాతలకు 1వ తారీఖు కల్లా పెన్షన్లు అందాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం కావాలి. ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక మేడం గారు ఎమ్మెల్యేగా కావాలి. ఈ విధంగా అయితే మన ముస్లిం సోదరులందరికీ ఏ సమస్యలు ఉన్నాయో అవి తీసుకోగలం. ఈ ముస్లిం సభకు ఎంతమంది ఆపినా, రాకూడదని చేసినా వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే మా బాలు ఎంత తొక్కితే పైకి ఎంత ఎదుగుతుందో ఈరోజు ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు ఒక కలిసి కట్టుగా మేమంతా ఉన్నామని నిన్న మీటింగ్ జరగడంలోనే విజయవంతం సాధించాం. ఇదే గలం ఎక్కుతూ ఉంటే మన ముస్లింలకు ఏ సమస్యలు ఉన్నాయో ముందరుండి పోరాడుకోగలమని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఇది ఇంకొకసారి ముస్లిం సోదరులకు అందరూ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు. అస్సలాము అలైకుం.